బ్రోకర్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారన్న మాకు వివిధ రకాలుగా కంప్లైంట్ రావడంతో పై అధికారుల సూచనలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని రంగారెడ్డి రేంజ్ ఎస్సీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీలో 7 మంది బ్రోకర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మిగతా వారి లైసెన్సులకు ఆర్సీలకు కోసం పైరవీలు చేయడం జరిగిందని అన్నారు. వారిని కూడా విచారణ చేస్తున్నామని అన్నారు. స్టాఫ్ వద్ద కూడా ఏమైనా తప్పులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇట్లా కరప్షన్ యాంగిల్స్ లో, తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తారని, ఇక్కడ ఉన్న అఫీషియల్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు చేస్తారని, డబ్బులు తీసుకుంటారని చెప్పి కొంచెం వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్ తో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి. అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్, మీడియేటర్స్ తో పాటు సుమారు 10:30 ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక 7 వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ, లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడం గమనించడం జరిగింది. వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము. అలాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ